హాయ్ ఆల్, నేను మీ సౌమ్యని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని అండ్ ఏమేమి అంటే ఎట్లా చేసుకుంటాము అవన్నీ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. అండ్ నేను మా అమ్ములు ఇంకా బ్రష్ చేస్తున్నాము. ఫాస్ట్గా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోవాలి. అండ్ మేము మా ఇంటి సైడ్ కోతులు ఉంటాయి, కోతులకి కూడా అలా అలా హాయ్ చెప్పుకుంటా బ్రష్ చేసుకున్నాము. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ స్టిక్కర్ పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకున్నాను. అండ్ మీరు ఎలా చేసుకున్నారో దీపావళి కూడా కమెంట్ చేయండి. ఇంకా మా అన్న వచ్చి పూలు ఇచ్చారు, ఇంకా అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంకా మా మమ్మీ అవి తోమన్నారు, అలా అలా చేసుకొని వచ్చేసాను. అండ్ మేము దేవుడి రూమ్ని ఇలా చేస్తాము. మీకు ఎల్లమ్మ తల్లి అండ్ మల్లన్న స్వామి ఐడియా ఉందా? అండ్ మేము వాళ్ళకి పండగ చేస్తాము, దేవుళ్ళకి పండగ చేస్తాము. అండ్ వీడియో మేము స్పీడ్గా పెట్టాను, అందుకే ఇలా వస్తుంది. అండ్ నేను స్లోగానే చేశాను. ఇంకా అక్కడ ఆ వీటికి బొట్లు పెట్టాలి, దేవుడిది అది కూడా కుంకుమ పసుపు పెడతాము. మా అమ్ములు వచ్చారు. అమ్ములు ఎంత టైంపాస్ చేస్తుందంటే తను గంట కొడుతుంది, అయితే ఇక్కడ వచ్చి కొట్టు ముందు అంటే నేను కొట్టాను అంటుంది. ఇంకా అలానే టైంపాస్ చేసుకుంటుంది గంట. ఇంకా నా మీద కూర్చొని ఇంకా అలానే కొడుతూ ఉంటుంది. ఇంకా దీపావళి అంటే వైబ్ రావాలంటే బంతి పూలు అండ్ మామిడి ఆకులతోనే కదా వైబ్ వచ్చేది. అండ్ ఇంకా నేను మా అమ్మమ్మ దేవుడి కోసం అనేసి బూరెలు చేస్తున్నాము. దేవుడి కోసం అని 21 బూరెలు చేయాలి. ఇంకా అలా చేస్తున్నాము మా అమ్మమ్మ నేను. మేము స్లోగానే చేసాము, కానీ స్పీడ్గా పెట్టేస్తున్నాను. ఇంకా నేను మా అమ్మమ్మ అలా అలా కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నాము. నేను చేసినవి కాబట్టి కొంచెం క్లిప్ తీసుకున్నాను, అంటే ఇది ఒక క్లిప్ తీసుకున్నాను. చేసాము అన్నీ ఏదో అలా గుర్తుకనేసి ఇట్లా క్లిప్ తీసుకొని పెడుతున్నాను. అండ్ నైట్ బంతిపూలు అన్నీ కుట్టేసామంటారు, నాడలన్నీ చేసాము. ఇంకా రథం పీట డెకరేట్ చేయాలి, మామిడి ఆకులతో 4 సైడ్స్ పెట్టేయాలి.
అండ్ ఆ పని నేను మా డాడీ చేసాము. మా మమ్మీ కూడా చేశారు పని, కానీ ఆమెది క్లిప్ తీయలేదు, ఏమి వీడియో తీయలేదు. అండ్ తను కూడా అసలు చాలా చేసింది, కానీ మీకు అనుకోవచ్చు ఏం కనిపించట్లేదు అని. తనది వీడియో తీయలేదు, జస్ట్ నేను నార్మల్గా నేను చేసిందే వీడియో తీసుకున్నాను అంతే. అండ్ మేమే మొత్తం చేసిన అనుకోకండి, మమ్మీయే ఉంది మొత్తం పని అంతా. అండ్ ఫైనల్గా ఇలా డెకరేట్ చేశారు మా డాడీ. ఫస్ట్లో అవి వాష్ చేసుకుందామని వెళ్ళాం కదా, వీటికి ఇప్పుడు గంధం కుంకుమ పెట్టాలి. అండ్ మా డాడీ తొంగి చూస్తున్నారు. అండ్ ఇవన్నిటికీ బొట్టు పెట్టడం అయిపోయింది. ఇంకా అది గెట్ రెడీ విత్ మీ చూసేయండి. నేను హాఫ్ శారీ వేసుకుంటున్నాను అండ్ రెడీ అయ్యి చూపిస్తాను. అండ్ ఎలా ఉందో హాఫ్ శారీ చెప్పేసేయండి. నేను అసలు మేకప్ వేయను, జస్ట్ పౌడర్తోనే ఏం చేస్తాను అంతే. వైట్ అండ్ పౌడర్ ఒక్కటే వాడతాను. ఇంకా ఫేస్ మొత్తం చేసేసి ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాను, 4 బ్యాంగిల్స్. ఇక్కడ ఈ రైట్ హ్యాండ్కి 2 అండ్ లెఫ్ట్ హ్యాండ్కి 2. మా అమ్ములని చూస్తున్నా, పక్కన మా అమ్ములు ఉన్నాయి. ఇంకా బేబీ లిప్ బాంబ్ ఏదో లైట్గా పెట్టి తీసుకుంటాను. అది లిప్స్టిక్ కాదు, జస్ట్ నార్మల్ లిప్ బామ్ స్టిక్కర్. ఇంకా స్మాల్ బీడ్స్తోనే పట్టాలము. ఒక షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్ నెక్లెస్ పెట్టుకున్నాను. హెయిర్ కూడా వేసేసుకున్నాను. మా మమ్మీ వేసారు హెయిర్. ఇంకా ఫైనల్ అయిపోయింది అని అనుకోకండి, ఒకటి మిస్ అవుతుంది. అండ్ కుంకుమ పెడితే అసలు
ఫేస్లో ఉన్న ఎక్కర్లేనంత వచ్చేస్తుంది బ్యూటీ. కుంకుమ, ఇంకా కుంకుమ పెట్టేసుకొని అయిపోయింది నా గెట్ రెడీ విత్ మీ. అండ్ నా లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ హాఫ్ శారీ ఫ్రమ్ స్క్రాచ్. మీకు ఈ హాఫ్ శారీ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, పక్కా పెడతాను. ఇంకా అలా అలా కొన్ని స్లో మోషన్స్ వీడియోస్ తీసుకున్నాను. ఇంకా అలా అలా స్లో మోషన్స్ వీడియో తీసుకొని పెట్టుకున్నాను. అండ్ రథం పూజ అయిపోయింది. నేను రథం పూజ వీడియో తీయలేకపోయినాను. అండ్ చాలా బాగా అయింది పూజ అయితే. ఇంకా ఫుడ్ సెక్షన్కి వస్తే పప్పుచారు అండ్ వైట్ రైస్ అండ్ బెల్లన్నం అండ్ పెరుగు, బెల్లన్నంతో పెరుగు సూపర్ ఉంటుంది. అండ్ షుగర్ రైస్ అంటే చక్కెర అన్నం అండ్ పప్పు చాలా బాగుంది టేస్ట్. అండ్ ఫొటోస్ కొన్ని తీయము నేను మా మమ్మీ. ఇంకొక స్లో మోషన్. ఈ వీడియోకి మా అమ్ములు ఈ ఫోటోగ్రాఫర్. ఇంకా సాయంత్రం అయితే ఇంకా దీపాలు పెట్టేసుకొని బాంబుల పనే కదా మెయిన్ పార్ట్ ఇదే. ఫుల్ బాంబులు కాల్ చేసినాం మేమైతే. నేనైతే అసలు వెళ్ళను, మా అన్నయ్య కాలుస్తారు. నేను లాస్ట్కి ఒకటి వీడియో పెట్టాను చూడండి. ఇవి కొన్ని క్లిప్సే కానీ మేము చాలా బాంబులు కాల్చాము. ఇంకా ఇలా చేసుకున్నాము. ఇంకా షార్ట్ అది ఎట్లా వెళ్తుందో చూడండి, అసలు మస్తు ఉంటుంది కదా అసలు బాంబులు తెలిస్తే. నేను వేల్చాను అస్సలకి. ఇప్పుడు నా వీడియో వచ్చేస్తుంది. అండ్ మేము ఇలా ఇది ఒక్కటే కాల్చినాము. అండ్ మా క్యూటీ అమ్ములని చూసేసేయండి. అండ్ చాలా క్యూట్గా డాన్స్ చేస్తుంది. ఇంకా నేను వీడియో తీసుకుంటాను అని మీకు చూస్తారనేసి ఇలా పెడుతున్నాను. అండ్ చాలా క్యూట్గా ఉంటుంది తను.
ఇంకా అయిపోయింది వ్లాగ్. మీకు నచ్చినది అనుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.